నమస్తే, జాగోరే కార్యక్రమానికి సుస్వాగతం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చి సామాజిక చైతన్యాన్ని పాదుగొలిపే ప్రోగ్రాం జాగోరే. సమస్యను గుర్తించడం, బాధితులకు అండగా నిలవడం జాగోరే లక్ష్యం. సమస్య మూలాలను వెదికి పూర్తి పరిష్కారాన్ని సాధించే దిశగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది జాగోరే. సామాన్యుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని సంరక్షించే కృషిని త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తుంది. తొలి దశలో సమస్య తీవ్రతను గుర్తించి బాధితుల పక్షాన నిలవడం, మలి దశలో ఆ సమస్యపై నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించడం, ఇక తుది దశలో బాధితులతో కలిసి సమస్య పరిష్కారం కోసం తత్సంబంధిత అధికారులకు మెమొరాండం సమర్పించడం. ఇలా త్రిముఖ వ్యూహంతో ప్రజా సమస్యలపై ప్రజలను జాగృతపరుస్తోంది జాగోరే. మన జాగోరే కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మనతో పాటు ఉన్నారు ముగ్గురు ప్రముఖ అతిథులు. మరి వారి పరిచయం చేసుకుందాం. మొదటిగా డాక్టర్ విజయభాస్కర్ గారు. వీరు చైర్మన్ ఎథిక్స్ కమిటీ, అలాగే క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్. అలాగే వీరు ఒక ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ కూడా. అలాగే శ్రీ నాగరావు గారు, ఫార్మర్ అడ్వైజర్ టు డీజీపీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. వారు ప్రముఖ న్యాయవాది. అలాగే శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ఫార్మర్ సెక్రటరీ టు ఆంధ్రప్రదేశ్, ఎక్స్ సీఎం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర వీరు సెక్రటరీగా పనిచేశారు. వారు ప్రముఖ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్. వెల్కమ్ టు ద షో సార్. ప్రజా సమస్య మీద ఎటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం అందరం వ్యవహరించాలి అనే అంశం మీదే మీ ముగ్గురు ప్రముఖుల నిపుణులు తీసుకొని మీరిచ్చే ఒక సూచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా పూర్తిగా కూడా సభ్య సమాజం చైతన్యవంతమై ఇప్పటికైనా జాగృతమై ప్రజా సమస్య తీరుతుందని మనం అందరం ఆశిద్దాం. మరి ముఖ్యంగా ఒక్కసారి ఆ ఏవీని మనం చూద్దామండి. హైదరాబాద్ నగరంలోని నేరెడిమెట్టులో 2000 కుటుంబాలు నివాసముంటున్న కాలనీ సప్తగిరి కాలనీ. 3 దశాబ్దాల కష్టార్జితంతో తమ కలల గూడు కట్టుకున్న సామాన్యులెందరో నివసిస్తున్నారిక్కడ. ఆ కాలనీ మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఆటలాడుకుంటూ ఆహ్లాదం పొందారు ఇక్కడి బాలలు, యువకులు. ఆ ఖాళీ స్థలంలో జేహెచ్ఎంసీ వారు పార్కు నిర్మిస్తే సేదదీరుదామని ఆశించారు ఇక్కడి పెద్దలు. వారి కలల్ని కల్లలు చేసింది జేహెచ్ఎంసీ. ఆ ఖాళీ స్థలంలో పనికిరాని వ్యర్థాలు, చెత్తను నింపి అనఫీషియల్ డంప్ యార్డుగా మార్చేసింది. భరించరాని దుర్గంధం, దోమల బెడదతో తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు కాలనీ వాసులు. నిరసన తెలిపిన యువకులు పోలీసు కేసులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మరోసారి ధైర్యంగా జాగోరే ప్రోగ్రాం ఇచ్చిన స్ఫూర్తితో జాగృతమవుతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఇంతకు ముందు ఎన్నో జిల్లాల్లో కలెక్టర్గా చేశారు. అలాగే ఫార్మర్ సెక్రటరీ కూడా మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారికి. మరి ఒక బ్యూరోక్రటిక్ లెవెల్లో తరచూ ఇటువంటి సమస్యలు వస్తున్నప్పుడు ఎటువంటి పాలసీస్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది? అసలు అలా ప్రజల ఇంట్రెస్ట్ కాపాడే పాలసీస్ ఉన్నాయంటారా? దీంట్లో 2 జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే, ఈ కొత్త కాలనీలు మీరు ఇప్పుడు చెప్పారు చూసారా, సప్తగిరి కాలనీ అని. అలాంటి కాలనీలు ఎక్కడొచ్చినా కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మున్సిపాలిటీ కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ వాళ్ళు ఆ లేఅవుట్ అప్రూవ్ చేస్తారు. ఆ లేఅవుట్ అప్రూవ్ చేసినప్పుడు దాంట్లో 1/3 కమ్యూనిటీ పర్పస్ కానీ వదలాలి. కమ్యూనిటీ పర్పస్ కంటే పార్క్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇలాంటివి ఉపయోగపడేటివి అన్నమాట. సో వీటిల్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ రాకూడదు. దాంట్లో ఎప్పుడైతే ఖాళీ ప్లేస్ ఉందో దాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు చిన్నగా దాన్ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించి పార్కు డెవలప్, ప్లే గ్రౌండ్ డెవలప్ చేసో, స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తే పర్వాలేదు. లేకపోతే ఖాళీగా పడింది అనుకోండి, ఇమీడియట్గా అక్కడ ఏదో ఒక డంపింగ్ యార్డ్ తయారైపోతుంది. మరి ఇదే అంశం మీద అక్కడున్న బ్యాంక్ ఎంప్లాయీ అసలు ఈ విషయం పట్ల ఎట్లా స్పందిస్తున్నారో ఒక్కసారి చూద్దాం సార్. నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను డిఫెన్స్ కాలనీలో 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను. ఈ జనావాసాల మీద ఇది పెట్టడం వల్ల చాలా అనారోగ్యాలకి పాలవుతున్నారు. అనేక సార్లు మున్సిపాలిటీకి, గవర్నమెంట్కి, ఎమ్మెల్యేకి, ఎంపీలకి, అందరికీ బస్తీవాసులు అందరూ కలిసి ఎన్ని వినతులు చేసుకున్నా కానీ దీన్ని తరలించడం అయితే జరగట్లేదు. ఇటువంటి లోకల్ బాడీకి సంబంధించిన ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికే మనం కన్వీనియన్స్ కోసం మనం ఇటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇంత వ్యవస్థ, ఇంత యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నాం. మరి వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలంటారా, ఉండకూడదంటారా? వాళ్ళ బాధ్యత అది. నేను చెప్పాను కదా, ఎప్పుడే ఒకటి చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని సక్రమమైన ఉపయోగంలో ఉందా లేదా చూడాల్సిన బాధ్యత లోకల్ బాడీది. ఎందుకంటే ఎప్పుడైతే కమ్యూనిటీ పర్పస్కి ఎర్మార్క్ చేసినటువంటి ల్యాండ్ ఉంది చూసారా, దాన్ని ఒక గిఫ్ట్ డీడ్ లాగా చేసి లోకల్ బాడీకి ఇస్తారు. దట్ ఈస్ చట్ట ప్రకారం చేయాలి. సో దట్ బికమ్స్ ది ప్రాపర్టీ ఆఫ్ ది లోకల్ బాడీ.
అది పంచాయతీ అయినా, కార్పొరేషన్ అయినా, మున్సిపాలిటీ అయినా, వాళ్ళు దాన్ని సక్రమమైన రీతిలో కమ్యూనిటీకి ఉపయోగపడే పర్పస్కి ఉపయోగించాలి. ఇక్కడ కమ్యూనిటీకి ఉపయోగపడే డంప్ యార్డ్ చేసేసారు. డంప్ యార్డ్ చేసినప్పుడు ఏం చేసినట్టు దాంట్లో చేయరాని పని జరుగుతుంది ఏంటంటే సెగ్రిగేట్ చేయలేదు, అక్కడ కాల్చడం జరుగుతుంది. కాబట్టి ఈ డంప్ అక్కడ డంప్ చేసినటువంటి ఆ మెటీరియల్ ఏమవుతుందంటే వాసన వస్తుంది, అనారోగ్యమైనటువంటి జరుగుతుంది, దోమలకి నిలయం అవుతుంది. తర్వాత దాన్ని కాల్చినప్పుడు వాతావరణం కలుషితమైపోయి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కాలనీలో కానీ బస్తీలో కానీ వాళ్ళకి నష్టం జరిగేది. సార్ ఇక్కడ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించాల్సిన డిపార్ట్మెంట్ ఏమిటి? ఏ అధికారులు స్పందిస్తే ఈ యొక్క సమస్యకు మనకు పరిష్కారం దొరుకుతుందండి? హైదరాబాద్ కార్పొరేషన్కి కమిషనర్ ఉంటారు. కమిషనర్కు డిప్యూటీ కమిషనర్లు లోకల్గా అంటే రకరకాలుగా హైరార్కియల్గా ఉంటారన్నమాట. ఆ ఏరియాకు సంబంధించిన సర్కిల్ అంటారు. ఆ సర్కిల్కి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జోన్ కమిషనర్ అంటే డిప్యూటీ కమిషనరా, అసిస్టెంట్ కమిషనర్ ఎవరో ఉంటారు, వాళ్ళు చూడాలి. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట ఎవరికి ఈ లోకల్ బాడీస్లో, పెద్ద కార్పొరేషన్లో వాటిలో. సో అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సు, అక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్సు దాన్ని అక్కడ వెంటనే దాన్ని ఆఫ్ చేసి దాన్ని అంటే దట్ ఈస్ ఇమీడియట్గా చేయాల్సిన ఇది అనమాట. ఈ లేఅవుట్ స్థలంలో 1/3 వంతు స్థలాన్ని కమ్యూనిటీ పర్పస్కి విడిచిపెట్టాలని చట్టం నిర్దేశించిందని స్పష్టం చేస్తున్నారు. ఈ స్థలంలో పార్క్ నిర్మిస్తే స్థానికులందరికీ ఆహ్లాదం, ప్లేగ్రౌండ్ నిర్మిస్తే యువతకు చక్కటి వ్యాయామం లభిస్తాయని చెప్తున్నారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. డాక్టర్ విజయభాస్కర్ గారు వారు ప్రముఖ ఆర్థోపాటిక్ సర్జన్. ఇంతటి ప్రజా సమూహంలో ఉన్న ప్లేస్లో ఈ యొక్క డంపింగ్ యార్డ్ చేయడం ఎంతవరకు సముచితం? మరి దీనివల్ల ఎటువంటి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి? ఈరోజు సిటిజన్స్ బాధపడుతుంటారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ సమస్యలు సామాజికంగా మన బాధ్యత. వాటర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, ఓపెన్ వాటర్ పొల్యూషన్, ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ద డంప్ యార్డ్. అందులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ తీసుకోండి, బ్యాక్టీరియా తీసుకోండి, ఫంగస్ తీసుకోండి, ఈవెన్ వైరల్ డిసీజెస్ ఆల్సో వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది. అంతేకాకుండా టాక్సిన్స్, డస్ట్లో చాలా టాక్సిన్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి. ఇవన్నీ హెడ్ టు టో ఎలా ఫామ్ అవుతాయి అంటే, యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెయిర్ ఈవెన్ డెడ్ టిష్యూ అయినా కూడా దానికి స్కాల్ప్ అని ఉంటుంది, అంటే చర్మం లాంటి తల ఉంటుంది. ఎక్కడైతే స్కిన్ డిజీజెస్ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి మీరు నోస్ తీసుకోండి, నోజ్, ఐస్ అండ్ మౌత్, ఈ మూడు ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో మౌత్, అండ్ నోజ్, దీస్ ఆర్ గ్రాస్పింగ్, అంటే ఒక సక్షన్ మిషన్స్ లాగా పనిచేస్తాయి. సో ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో డంప్ యార్డ్ ఉన్నప్పుడు ఈ 3 కళ్ళు కానీ, నోరు కానీ, ముక్కు కానీ, తద్వారా మనకు ఎన్నో బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, అంతేకాకుండా టాక్సిన్స్ కూడా ప్రొడ్యూస్ అయ్యి ఇవి మనకు ఎన్నో రకాల డేంజరస్ డిసీజెస్ ప్రొడ్యూస్ చేసే ఉంటుంది. సో మీరు కంపేర్ చేసుకోండి, ఒక 5 కిలోమీటర్ల దూరం ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు కన్నా వ్యక్తులలో వచ్చే రోగాల ఖర్చు 100 రెట్లు ఎక్కువ. సో మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీలు ఆలోచించాల్సింది ఏంటంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ నుంచి టైఅప్ అయ్యి ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని ఇలాంటి క్రోనిక్ ఆర్ అక్యూట్ డిసీజెస్ రాకుండా కాపాడాల్సిన రైట్ కూడా గవర్నమెంట్కి ఉంటుంది. సో ప్రతి పౌరునికి కూడా గుడ్ హెల్త్ పొందడానికి కూడా రైట్ ఉంటుంది. చాలామంది మాట్లాడరు, చాలా తక్కువ మంది. ఈ మధ్య కాలంలో కొంచెం మీడియా వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ ఆ ఎక్స్ప్రెస్ చేసినా కూడా ఫలితం లభించలేనప్పుడు కొంచెం ఉద్యమించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు హానికరం, హెల్త్ హజార్డ్ కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అక్కడున్న జనాభా ఈ సమస్య పట్ల ఎట్లా స్పందిస్తున్నారో ఒక్కసారి చూద్దాం. వారంలో 2 సార్లు కాలుస్తారు. ఈ రోజు నైట్ కాలుస్తారు, మళ్ళీ సండే నైట్ కాలుస్తారు మేడం. అసలు దోమలతోని చాలా బాధ అయిపోతుంది. మేము చనిపోతామో అన్నట్టుగా ఉన్నది పరిస్థితి ఇక్కడ. మీరు ఇస్తున్న విశ్లేషణలో కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి దారి తీసే అవకాశం చాలా ఉంది డంప్ యార్డ్ వల్ల అని మీరు చెప్పడం జరిగింది. మరి దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు? అట్లీస్ట్ ఈ షో చూసిన తర్వాత అయినా వాళ్ళ డ్యూటీస్ మనం గుర్తు చేస్తున్నట్టు, అలాగే ఒక సామాజిక స్పృహతో వాళ్ళు ముందుకెళ్తారని ఆశిస్తూ మీరు ఇచ్చే సొల్యూషన్, మీరు ఇచ్చే సూచన ఏంటంటారు? డస్ట్ పొల్యూటెంట్స్లో మేజర్గా మనకి ఇప్పుడు వచ్చేటివి ఇందాక చెప్పారు, కోవిడ్ ఈజ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, దట్స్ అ మేజర్ కాజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సీజనల్ డిజీజెస్ మనకు కామన్గా వస్తాయి. సీజనల్ డిజీజెస్ అంటే డెంగ్యూ, మలేరియా. ఎక్కడైతే పరిసరాలలో వాటర్ స్టాగ్నేషన్ కానీ ఇలాంటి డస్ట్ పొల్యూటెంట్స్ ఉంటే
చెత్త చెదారం జమనైనప్పుడు అక్కడ డెంగ్యూ వచ్చేది కామన్గా, మలేరియా వచ్చేది మస్కిటోస్ వల్ల. సో మస్కిటో స్ప్రెడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది డంప్ యార్డ్స్లలో, వాటర్ స్టోరేజ్ ఉన్న చోట. అంతేకాకుండా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఈ ఏవైతే బర్న్ చేస్తారో తద్వారా మనకు కార్బన్ మోనాక్సైడ్ కానీ, నైట్రోజన్ కానీ, ఇంకా ఇతరత్ర గ్యాసెస్, టాక్సిన్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి యూజువల్లీ కోవిడ్ టైంలో ఇది సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్గా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. వైరలే కాదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కోమార్బిడ్ డిజీజ్ తోటి, బీపీ, షుగర్తో ఉంటారు. వీళ్ళకి కూడా ఏమవుతుందంటే ఈ డస్ట్ పొల్యూషన్ కానీ, ఈ పొగ మంచుతో డెఫినెట్లీ క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగి సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రజలు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా కూడా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనం చూస్తాను డాక్టర్ గారు ఇచ్చిన విశ్లేషణ ప్రకారంగా తప్పకుండా కూడా ఒక సమన్వయం అనేది అటు జిహెచ్ఎంసీకి, అటు హెల్త్ డిపార్ట్మెంట్కి ఉండాల్సిన అవసరం ఉంది. అది లేని పక్షాన ప్రజలు అని కేవలం కూడా ఒక రకమైన ఇబ్బంది కాదు, అటు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ప్రజలు పూర్తిగా నష్టపోతారని చాలా వివరంగా వారు చెప్పడం జరిగింది. వాటర్, గ్రౌండ్ వాటర్, ఓపెన్ వాటర్ ఇవన్నీ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్రంగా కలుషితమవుతాయి. బ్యాక్టీరియా, ఫంగస్ విపరీతంగా వ్యాపిస్తాయి. వైరస్ డిసీజెస్ విజృంభిస్తాయి. డస్ట్లో ఉండే మెటల్స్, టాక్సిన్స్ వల్ల డంప్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారు. కళ్ళు, ముక్కు, నోరు ద్వారా 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డంప్ యార్డులోని విష క్రిములు మానవ దేహంలోకి ప్రవేశిస్తాయి. డిసీజెస్ వ్యాపించకుండా నిరోధించాలంటే నివాస గృహాలకు సుదూరంగా డంపింగ్ యార్డులను తరలించాలని స్పష్టం చేశారు డాక్టర్ విజయభాస్కర్. ఉన్నత న్యాయస్థానాల పరంగా అంటే అక్కడ వాళ్ళు మనకి లీగల్గా ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎక్కడైతే సిస్టంలో తప్పు అనేది జరుగుతున్నప్పుడు ఆ తప్పును కరెక్ట్ చేసేందుకు మనకి జ్యుడిషియల్ ఉంది కాబట్టి మరి లీగల్ ఒపీనియన్కి సంబంధించి కూడా మనకి ప్రముఖ న్యాయవాది నాగరఘు గారు ఉన్నారు. వారు ఫార్మర్ అడ్వైజర్ ఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి, వారు డీజీపీ గారికి ఫార్మర్ అడ్వైజర్గా చేశారు. సార్ మీరు చెప్పండి సార్. మెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఒరిజినల్గా ఆ ల్యాండ్ మన ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పినట్టు అలాట్మెంట్ ఫర్ పబ్లిక్ కమ్యూనిటీ. సో పబ్లిక్ కమ్యూనిటీని దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు పబ్లిక్ కమ్యూనిటీని అదర్ వే. గవర్నమెంట్ ఫెయిల్ అయిందో టు డిశ్చార్జ్ యర్ డ్యూటీస్, ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ అవైలబుల్ టు సీక్ లీగల్ రెమెడీ. బట్ దీనికి హెల్త్ యాక్ట్, మున్సిపల్ యాక్ట్లో మన పెద్దలందరూ చెప్పినట్టుగా కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు ఆ స్థాయిని బట్టి హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, శానిటరీ సూపర్వైజర్స్ డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఏంటంటే దే ఆర్ నాట్ డిశ్చార్జింగ్ దే డ్యూటీస్. ఇంకోటి మీరు గమనిస్తే నాట్ ఓన్లీ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్, ఆ డంప్ తీసుకొని వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కనీసం 1 అవర్ ఆ రోడ్లన్నీ వాసనతో ఉంటాయి. జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఈ హ్యాస్ సీన్ హౌ దిస్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్. అప్పుడు ఆయన ఆర్డర్ పాస్ చేశారు, రాత్రి 10 తర్వాత ఉదయం 6 ముందే ఈ లారీలు తిరగాలి, అంతకుముందు తిరగటానికి వీలు లేదు. కానీ మనం పట్ట పగలు ఎస్ అదే దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఎంత భయంకరం అంటే చాలా సార్లు మన లారీ ముందు పోతున్నప్పుడు పబ్లిక్ ఆగే ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2 చాలా నొటోరియస్గా వాళ్ళు నడుపుతారు. ఇంకా గమనిస్తే బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ ద డిపార్ట్మెంట్ హ్యావ్ సీన్ ద సిస్టమ్, వాళ్ళు డ్రంకన్ కండిషన్లో ఉంటారు డ్రైవర్లు. ఎందుకంటే ఆ కండిషన్ లేకపోతే ఆ బండి నడపలేరు. ఆ చెత్తని తేవటానికి చేయడానికి నార్మల్ కండిషన్లో హైలీ ఇంపాసిబుల్, అది వాళ్ళ తప్పు కాదు. ఆ క్రమంలో ఆ బండి యాక్సిడెంటు సార్ కూడా నోటీస్ చేసి చెప్పిన దాన్ని బట్టి అంటే ఓవరాల్ ఎలా చూసినా జ్యుడిషియరీ అనే సిస్టము, జ్యుడిషియరీ హ్యావింగ్ సో మెనీ థింగ్స్, కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్ అనేది ప్రైమరీగా ఉన్నప్పుడు ఎవ్వరూ గమనించట్లేదు. చాలామంది పొలిటీషియన్స్ కానివ్వండి, అధికారులు కానీ మాట్లాడతారు. ఆ మూమెంటే ఎందుకు ఇలా అవుతుంది అంటే లెథార్జిక్నెస్ ఆఫ్ పీపుల్. ఎవరైనా ధైర్యం చేసి కౌన్సిలర్ ఇంటి ముందో, ఎమ్మెల్యే ఇంటి ముందో చెత్త ఏమనండి రేపొద్దున, అప్పుడు వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. బట్ ఇందాక వాళ్ళు ప్రజలు, మీ కాలనీ ప్రజలు చెప్పినట్టు, సప్తగిరి కాలనీ ప్రజలు కేసులు పెడతారనే భయం. అది మనం ఒక్కసారి అక్కడున్న స్థానికులు లీగల్ పర్స్పెక్టివ్లో అంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఎలా వాళ్ళు అప్రోచ్ అయినా వాళ్ళకి స్పందన లేదు, ఒక్కసారి వాళ్ళ ఒక దీని ద్వారా ఒక్కసారి విన్నాం. ఆయన ఏం చేయలేము మేము, మాతో కాని పని అట్లనే ఊకున్నాం. వాళ్ళు అడిగి సాలించుకున్నాం, వాళ్ళు ఏమనగానే ఊకున్నాం. మరి ఏం చేస్తాం, మంచి రోజుల నుంచి అడిగి ఇదికి వచ్చినాం, చాలా రోజుల నుంచి అడిగినాం.
పోలీస్ అయింది, మాలిష్ అయింది, అంత దండగలు పెట్టి అంత ఇది చేసినాం. ప్రాథమికంగా హెల్త్ అనేది కూడా రైట్ టు లైఫ్. సో ఇది చూసుకుంటే అక్కడ స్థానికులు ప్రతి దగ్గర కూడా మనందరికీ తెలుసు ఎలా ఉండాలి, ఎటువంటి సిస్టమ్ ఉండాలి అని. ఆ సిస్టంలో ఉండడానికి మనం ఇన్ని రకాల ఫెసిలిటీస్ తీసుకుంటున్నాం, ఇన్ని రకాల మనం సహాయం తీసుకుంటున్నాం. అది అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కానివ్వండి, అటు డిఫరెంట్ పర్పస్ అంతా కూడా. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిందేనా? అంటే చాలా వరకు చూస్తే కూడా సిస్టంలో ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా చాలా మందికి అవగాహన ఉండదు. ఒకవేళ ధైర్యం చేసి, మీరు ఇందాక అన్నారు, మీరు ఒక ప్రజాప్రతినిధి ఇంటి ముందో లేకపోతే అధికారి ఇంటి ముందో వేస్తే ధైర్యం చేస్తారా అని. ఆ ధైర్యం చేసి కొంతమంది ముందుకొచ్చి ఆ అధికారులను అడిగినా, ఆ ప్రతినిధిని అడిగినా కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న కేసులు కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానివ్వండి, మనం చాలా స్పష్టంగా కూడా అక్కడున్న స్థానికులు చెప్పి ద్వారా మనం వింటూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మరి ఏకైకంగా మనకి మిగిలింది ఒక పరిష్కారం, అది జ్యుడిషియల్. సో ఆ లీగల్ పర్స్పెక్టివ్లో మనము ఒకవేళ మీరు ఈ యొక్క షో ద్వారా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు మీరు ఏం చేయొచ్చు? ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మనకు చెప్పారు చాలా స్పష్టంగా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో ఎలా చేయాలి, ఏ డిపార్ట్మెంట్స్ ఎలా ఉండాలి అని. డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు ఎలాంటి హానికరమైన పరిస్థితిలో ప్రజలు ఉంటున్నారు, అది నిజంగా హజార్డ్ అని. అంటే మీరు ఒక ప్రజలు ప్రాణాలతో ఆడుకున్న పరిస్థితి అంటే కూడా అది క్షమించరాని నేరం. సో లీగల్గా కూడా పనిష్మెంట్స్ ఉండొచ్చు, మరి డెఫినెట్గా కూడా అది ఒక అఫెన్స్గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇంత సీరియస్ అఫెన్స్, పబ్లిక్ హజార్డ్ అనేది మనం చెప్తున్న నేపథ్యంలో లీగల్గా ఇటువంటి పరిస్థితుల్లో చాలా స్థానికంగా ఇటువంటి డంపింగ్ యార్డ్స్ అనేది మనం పెట్టడం వల్ల, ఇప్పుడు డంపింగ్ యార్డ్స్ పెట్టద్దు అనటం లేదు, దానికంటే ఇంతకు డాక్టర్ గారు కూడా ఒక వివరణ ఇచ్చారు. 5 కిలోమీటర్లు అన్నారు. ఓకే, 5 కిలోమీటర్లు కూడా జనాభా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ దానికి కూడా సైంటిఫిక్గా మీరు ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, ఆ ఎంటైర్ ఏరియాని మనం ఎట్లా సీజ్ చేసుకోవచ్చు, కేవలం డంపింగ్ చేసే మెటీరియలే ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా హోలిస్టిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు కానివ్వండి ఒక విజన్తో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ఆర్గానిక్ మెటీరియల్ని ఎలా మనం దాన్ని చేయొచ్చు, అలాగే మిగతా మెటీరియల్ని మనం ఎట్లా దాన్ని చేసుకోవచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పచ్చు. దాని నుంచి విద్యుత్ సైతం ఒక ఆ వేస్ట్ మేనేజ్మెంట్ని ఎంత సమర్థవంతంగా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఎంత సమర్థవంతంగా మనం దాన్ని ఉపయోగించవచ్చు అనే అలాంటి టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక చక్కటి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా ఒక చక్కటి పాలసీ నిర్మాణించి ఒక విజన్తో ప్రభుత్వాలు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలా చేయడం వల్ల అటు ప్రజలకు అటు గవర్నమెంట్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, వీళ్ళు చక్కగా సమర్థవంతంగా చేస్తున్నారని ఒక సక్సెస్ఫుల్ మోడల్ మనం చూపించే అవకాశం ఉంది. సో అలా చేయలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పక్షంలో లీగల్గా ప్రజలు ఎదుర్కోవడమే అలాగే ఇంకా మా కర్మ ఇంతే అని వాళ్ళు భరించాలా, లేదంటే వాళ్ళకి పరిష్కారం లీగల్గా మనం ఏం చేయొచ్చు అనే సూచనలు మీరు చెప్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీ పర్టికులర్ ఆస్పెక్ట్ మీరు మాట్లాడింది తీసుకుంటే, దీన్ని కంట్రోల్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, ఓవర్ అండ్ అబౌవ్ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నాయి. హైకోర్టు హ్యావింగ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ టు ఇంటర్ఫియర్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్, మీరు ఎవరైనా ఒక 10 మందిని ఆ ఏరియా నుంచి మీరు పికప్ చేయగలిగితే, రాజ్యాంగం ఇచ్చిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఈ ఉన్నది మనం కోర్టును కూడా అడగచ్చు, యూ అపాయింట్ అన్ అడ్వకేట్ కమిషనర్ టు సీ ది గ్రౌండ్ రియాలిటీ. అంటే ఒక్కోసారి కోర్టు మీరు చెప్పింది కరెక్ట్ ఏంటని అడగచ్చు. అలాగే గవర్నమెంటు వాళ్ళని సపోర్ట్ తెచ్చుకోవడానికి కౌంటర్ వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మనం చేసిన వాటి గురించి. అలాంటప్పుడు మనం అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేయమని అడిగి, లెట్ హిమ్ కమ్ అండ్ సీ ది గ్రౌండ్ రియాలిటీ. అంటే అడ్వకేట్ కమిషనర్ వెరిఫై చేస్తే ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ కోర్ట్ యాజ్ ఇన్స్పెక్టింగ్ ది ప్రెమిసెస్. సో సిస్టము లేదు అనేది లేదు మేడం, దేర్ ఈజ్ ఎ రెమెడీ. బట్ ఆ రెమెడీకి ఎంతమంది ముందుకు వచ్చేస్తారు అనేది ముఖ్యమైన విషయం. అలాగే ఈ పొలిటీషియన్స్ ఎలక్షన్ టైంలో వచ్చినంత కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు ప్రజలే వాళ్ళని అడగాలి. పబ్లిక్ సర్వెంట్స్ ఫెయిల్ అయితే ఆర్టికల్ 226 కింద స్ట్రైట్ అవే మీరు వేయచ్చు. బికాజ్ ఇది పబ్లిక్ దీని గురించి పెట్టిన ఆర్టికలే 226. అంటే when a government employee failed his duties, you can take action. దానికి ఏం చెప్పింది, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మాట చెప్పి, బాబు కోర్టుకు వచ్చే ముందు వాడికి నోటీస్ ఇవ్వండి అంది. అంటే రేపు వాడు వచ్చేసి సార్ నాకు యమునా మేడం చెప్పలేదు, చెప్పుంటే నేను చేసేవాడిని అనే మాట అనకుండా వాడికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఒక 2 వారాలు 4 వారాలు టైం ఇవ్వండి.
ఈవెన్ దెన్ ఈ ఫెయిల్ దెన్ కమ్ టు ది కోర్ట్. మన ఈ యొక్క ఎపిసోడ్ జాగోరే అనే ఈ యొక్క కార్యక్రమం చూసిన తర్వాతైనా తప్పకుండా అక్కడున్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి, అధికారులు, సంబంధిత అధికారులు కానివ్వండి, తప్పకుండా చైతన్యవంతం అవుతారు. ఇప్పటికైనా వారి యొక్క డ్యూటీస్ని దే విల్ రెస్టోర్ బ్యాక్ అని మనం ఆశిద్దాం. ఒకవేళ ఇంత సుదీర్ఘంగా మీరిచ్చిన సూచనలు కూడా మరి వారి వరకు వెళ్ళకపోతే, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే, ఇక మీదట వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మనం నెక్స్ట్ ఏమైనా రిప్రజెంటేషన్ లాంటిది ఇచ్చే అవకాశం ఉందంటారు? ఏదైనా చీఫ్ సెక్రటరీ, నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్, అలాగే కలెక్టర్ కూడా పవర్స్ ఉన్నాయి, ఆ ఏరియాని కాపాడే జిల్లా పవర్ కూడా కలెక్టర్ ఉన్నాయి. అలాగే పోలీస్కి ఉంది, పోలీస్ యాక్ట్ ప్రకారం. ఇంకోటి ఉంది మేడం, ఇక్కడ పర్సనల్ ఎక్నాలజ్మెంట్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వరు. ఓపెన్గా చెప్తున్నా మీడియా ద్వారా, ఏ గవర్నమెంట్ ఆఫీసరు ముఖ్యంగా పోలీస్ వాళ్ళు మీకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వరు. అందుకని అది గమనించే ప్రభుత్వం ఆన్లైన్ సిస్టమ్ పెట్టింది. లేదు రిజిస్టర్ పోస్ట్లో పంపించండి ఎక్నాలజ్మెంట్ ఇచ్చు. ఓకే, అంటే ఈ టుమారో ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గో టు ది కోర్ట్, యూ షుడ్ హ్యావ్ సమ్ ప్రూఫ్. సార్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ దెమ్ బికాస్ దెర్ ఇస్ నో రెస్పాన్స్, ఐఎమ్ కమింగ్ టు ది కోర్ట్ అంటాను. సో దీనికి ఇంకా ప్రికాషన్గా కావాలి అంటే ఆర్టీ యాక్ట్ కింద ఆ ల్యాండ్ డిమార్కేటెడ్ అండర్ వాట్ అని మీరు అడిగినా ఇంకా బెటర్గా ఉండండి టు స్ట్రెంగ్తెన్ యువర్ కేస్. అంటే ఈ పర్టికులర్ ల్యాండ్ టౌన్ ప్లాన్ దానికి అది కూడా ఉండదు. నాకు తెలిసి నేను చెప్పాను కదా, 30% ఆఫ్ ది ఎనీ లేఅవుట్ ఓకే విల్ బి ఎర్మార్క్డ్ ఫర్ కమ్యూనిటీ పర్పస్. దాని దీస్ పీపుల్ ఆర్ సో దే ఆర్ యూజింగ్ ఫర్ బ్యాడ్ పర్పస్. అది యూజువల్గా ఓపెన్ డంప్ యార్డ్స్ కన్నా క్లోజ్డ్ డంప్ యార్డ్స్ అవే ఫ్రమ్ 5 kilometers. క్లోజ్డ్ డంప్ యార్డ్స్ అంటే డంప్ చేసే మెటీరియల్ స్మెల్ కానీ దాని టాక్సిన్స్ కానీ ఆ విత్ ఇన్ ఓజోన్లో రాకుండా కనీసం ఒక 100-150 feet హైట్ స్మోక్ పైప్స్ పెట్టి ఆ స్మెల్ కానీ ఆ టాక్సిన్స్ కానీ మనకు జనాలు జీవించే జోన్లో కాకుండా ఇంకా పై లేయర్లో వదిలేస్తే కనీసము మనం పబ్లిక్ యొక్క హెల్త్ ప్రొటెక్ట్ చేయగలం. సెగ్రిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. ఇప్పుడు మీరు మనం డంప్ చేసి అది బర్న్ చేయాలనుకుంటాం అనుకోండి, అన్నీ కాలిపోవు. మెటల్ ఉంది అనుకోండి, మెటల్ కాలిపోదు. అట్లాగే ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ చాలా కష్టం అనమాట. సో సెగ్రిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటలకు ముందు మాత్రమే డంపింగ్ చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. కానీ దీన్ని ఎవ్వరూ పాటించటం లేదు. ప్రజారోగ్య సంరక్షణ బాధ్యతను స్థానిక ప్రభుత్వాలు విస్మరించకూడదు. అలా విస్మరించిన ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదు చేయటానికి పౌరులెవ్వరైనా ధైర్యంగా ముందుకు రావాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఏ పౌరుడైనా కోర్టును ఆశ్రయించొచ్చు. ఆర్టికల్ 226 ప్రకారం తగిన న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్లొచ్చునని సూచిస్తున్నారు నాగరఘు. ఈరోజు మన కార్యక్రమం జాగోరే. మరి ఇక్కడున్న ప్రముఖులు వారి యొక్క సూచన మేరకు ఇప్పటికైనా అధికారులు, యంత్రాంగం స్పందిస్తారని, వెంటనే వారు చేయాల్సిన చర్యలు తీసుకుంటారని, అక్కడున్న సప్తగిరి కాలనీ వాసులకు నిజంగా కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగిస్తారని, మరి అలాగే అక్కడున్న ఏదైతే ఒక గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ చాలామంది వృద్ధులు, పిల్లలు ఇలా చాలామంది ఉన్నారు. దాన్ని చక్కగా ఇందాక మనకి పెద్దలు సూచించినట్టు 30% ఏదైతే ఒక కమ్యూనిటీ పర్పస్ కోసం వెచ్చించిన ఆ ల్యాండ్ని పూర్తిగా కూడా వారి కోసమే వెచ్చించే అవకాశం వాళ్ళు కలిగిస్తారని ఆశిస్తూ చాలా ధన్యవాదాలండి. మీ అమూల్యమైన సమయాన్ని, మీ యొక్క సామాజిక మీరిచ్చే ఒక స్ఫూర్తితో నిజంగా సమాజంలో చైతన్యం కలుగుతుందని, అటు ప్రజల్లో కూడా చైతన్యం కలుగుతుందని, వాళ్ళు తప్పకుండా ముందుకొచ్చి ఒక ధైర్యంతో సిస్టమ్ని ప్రశ్నిస్తారని, అలాగే సంబంధిత అధికారులు కూడా చైతన్యవంతమై వారి యొక్క బాధ్యతలు మళ్ళీ ఒకసారి వాళ్ళు తలుచుకొని వీ షుడ్ వర్క్ ఫర్ పబ్లిక్ అని ఒక స్పిరిట్తో వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తూ, సార్ ప్రభాకర్ రెడ్డి గారు ధన్యవాదాలు, అలాగే నాగరఘు గారు ధన్యవాదాలు, డాక్టర్ విజయభాస్కర్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.